పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మూవీ రాజాసాబ్. మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా టీం ఇప్పటిదాకా ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోవడం ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఎలాగూ నిజమే కాబట్టి వీలైనంత త్వరగా కొత్త డేట్ ప్రకటించమని కోరుతున్నారు. అయితే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు ఆప్షన్లను సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా పోటీ లేని సోలో రిలీజ్ డేట్ అయితే బాలీవుడ్ మార్కెట్ ను సమాంతరంగా టార్గెట్ చేసినట్టు అవుతుందనే ఆలోచనలో ఉందట. దేవరా, పుష్ప 2, కల్కి లాగా మంచి విడుదల తేదీని సెట్ చేసే చర్చల్లో తలమునకలైనట్టు సమాచారం. వేసవిలో వచ్చే అవకాశాలు కూడా తక్కువే కనుక దసరా వైపు చూస్తున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడో చిక్కుంది. సెప్టెంబర్ 25 బాలకృష్ణ అఖండ 2 తాండవం, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు రెండూ ఒకే రోజు వస్తున్నాయి. విజయదశమి అక్కడికి కేవలం వారం దూరంలోనే ఉంటుంది. ఒకవేళ వీటికి హిట్ టాక్ వస్తే ఆశించిన స్థాయిలో రాజాసాబ్కు థియేటర్లు దక్కవు. ఇక్కడితో అయిపోలేదు. అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 దిగుతుంది. దీని మీదున్న హైప్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ డేట్ మిస్ చేయకూడదనే లక్ష్యంతో దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి షూటింగ్ ఎక్కడా ఆపకుండా చేస్తున్నాడు. సో ఒకవేళ ఈ ప్రతిబంధకాలు వద్దనుకుంటే ది రాజా దీపావళి లేదా ఇంకో ప్రత్యామ్నాయం వైపు చూడాలి. దీపావళి సీజన్ అంతగా ఎక్కువ వర్కౌట్ అయ్యే సీజన్ కాదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి అడుగులు వేయాలి. అందులోనూ నార్త్ మార్కెట్ ప్రభాస్ కు చాలా కీలకం కాబట్టి హిందీ క్లాష్ లేకుండా చూసుకోవాలి. ఆగస్టులో ఛాన్స్ ఉన్న వార్ 2 ఉన్న నేపథ్యంలో అంత పెద్ద మల్టీస్టారర్, పైగా యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మాణం. సో క్లాష్ అంత సేఫ్ కాదు. ఈ లెక్కలన్నీ చూసుకోబట్టే ది రాజాసాబ్ అనౌన్స్మెంట్ ఆలస్యమవుతోంది. దర్శకుడు మారుతి ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణకు తీసుకొచ్చారని తెలిసింది. మరి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.